బీఆర్ఎస్లో జీహెచ్ఎంసీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్కి ఎమ్మెల్యే ఫోన్ కాల్ చేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ సంభాషణల రికార్డింగ్ బీఆర్ఎస్ అధిష్టానం వద్దకు చేరింది. ఎమ్మెల్యే తీరుపై మహిళా కార్పొరేటర్ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేశారు. తిన్నావా లేదా, తినకపోతే ఆరోగ్యం పాడవుతుందంటూ అర్ధరాత్రి మహిళా కార్పొరేటర్ను మొదట కుశల ప్రశ్నలు వేసిన ఎమ్మెల్యే తర్వాత గేర్ మార్చారు. అసభ్యకరంగా మాటలు మొదలుపెట్టారు. వ్యవహారం శృతి మించుతుండడంతో ఆ మహిళా కార్పొరేటర్ సంభాషణ మొత్తాన్ని రికార్డ్ చేశారు. ఎమ్మెల్యే సారు భాగోతం ఇది అంటూ అధిష్టానానికి మొరపెట్టుకోవడంతో హైదరాబాద్కి చెందిన ఓ మంత్రికి సమస్య పరిష్కరించే బాధ్యతని అధిష్టానం అప్పగించినట్టు సమాచారం. అయితే మహిళల్ని వేధిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చందు. బీఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే ఫోన్ కాల్ కలకలం చేస్తోంది. నగరానికి చెందినటువంటి ఒక మహిళా కార్పొరేటర్ కు ఆ సదరు ఎమ్మెల్యే అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక మహిళా కార్పొరేటర్ తో తిన్నావా లేదా, తినకపోతే ఆరోగ్యం పాడవుతున్నట్టు ఆ ఎమ్మెల్యే కుశల ప్రశ్నలు కూడా అయినట్టు తెలుస్తుంది. తర్వాత అసభ్యకరంగా సంభాషించినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా పూర్తి సంభాషణ కూడా మహిళా కార్పొరేటర్ ఫోన్ లో రికార్డు చేసి గులాబీ పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దానిపై యాక్షన్ కనుక అధిష్టానం తీసుకుంటే ఎమ్మెల్యేకి ఇబ్బందులు తప్పవనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఆ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్లయితే మహిళా వేదికలకు సంబంధించి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నపై కూడా చర్యలు అనేటువంటి మహిళ ఇప్పటికే చాలా ఆరోపణలు చేసిన ఆ ఇష్యూ టాపిక్ గా కూడా ఉంది. పలువురు సెకండ్ ఎమ్మెల్యే రాజయ్యపై కూడా పలు ఆరోపణలు వస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఏకంగా రాజయ్యపై కూడా ఆ ఆరోపణలు చేసిన హైదరాబాద్ ఆ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ మరోవైపు చూసినట్లయితే మంత్రులు చాలా మంది కూడా ఈ మహిళ సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుని వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ మధ్యకాలం చూసినట్లయితే మహిళలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ సంబంధించిన వివాదాస్పదంగా అవుతున్నారు. దీనిపై ఇప్పటికే అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలను మందలించి దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఇలాంటి ఏదైతే ఘటనలు జరిగితే మాత్రం పార్టీకి పూర్తిస్థాయిలో డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునే విధంగానే కేసీఆర్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. శివ. ఓకే చంద్ర, థ్యాంక్ యూ.